కదా ఇక నేను ఇప్పుడు వచ్చేసిన ఆడ ముచ్చట్లకి ఇట్లా రెడీగా ఉన్నాయి ఇక జల్దీని చెప్పుకోవాలి పారి మరి చలో ఇక ధూమ్ధామ్ ముచ్చట్లు షూరు ఫస్ట్ మనం ఆలస్యం చేయకుండా మన అసెంబ్లీకి పోదాం ఏమంటారు వాళ్ళ ఏ మాట కా మాటేనోళ్ళ అసెంబ్లీలో ధూమ్ధామ్ అంతా మన బీఆర్ఎస్ లీడర్లే నడుస్తుంది పోర్రి అసలు మన ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే అటు షేయిపాటి లీడర్ల తాన జవాబు కూడా లేకుండా అయిందట అగు చూడురు మీరే నిజంగా అసెంబ్లీలో షేయిపాటికి కరెంటు షాట్ కొట్టినట్టు అయిందోళ్ళ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పూస గుచ్చినట్టు అరటిపండు ఒలిచినట్టు నిజాలు బయట పెట్టే వరకు ఇక ఆడికెళ్ళి ఉయిరాలే ఇక మాజీ కరెంటు మంత్రి జగదీశ్వర్ రెడ్డి సార్ అయితే సర్కార్ను జరగట్టిగానే అరుచుకున్నాడు అంతెందుకొల్లా బడ్జెట్ పద్దు చదివేటప్పుడు కొన్ని రాతలు గాయబ్ చేసే కదా మోటార్లు మీటర్ల మీద రైతులను ఏమన్నా మాయ చేసిరా అసలు అగగా మోటార్ల మీటర్ల మీద సారేమన్నాడంటే మొన్న ఆర్థిక పత్రం పైన మా సభ్యులు హరీష్ రావు గారు మాట్లాడుతున్న సందర్భంలో వారు స్పష్టంగా అవసరమైతే 30 కోట్ల రూపాయల నష్టానికైనా సిద్ధపడ్డం తప్ప 30,000 కోట్లు రైతాంగానికి మీటర్లు పెట్టడానికి మా ముఖ్యమంత్రి గారు అన్నట్టు కేసీఆర్ గారు ఒప్పుకోలేదు అని చెప్పి వారు చెప్తా ఉన్నారు వాళ్ళ ఫ్లోలో. మధ్యలో ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారు మాట్లాడేది పూర్తి అబద్ధం, మీరేందో పెద్ద పోజులు కొడుతున్నారు, అంటే మేము త్యాగం చేసిన మాట్లాడుతున్నారు, కానీ ఇగో మీరు కేసీఆర్ గారు మోడీ గారు ఇద్దరు కూర్చొని సంతకాలు పెట్టుకున్నారు, దావతులు చేసుకొని నాకు దొరికింది చూడు అని చెప్పి కొలంబస్ లాగా వాస్కోడిగాంలా కూడా పట్టుకొని వచ్చిండు పత్రిక ఒక పేపర్. ముఖ్యమంత్రి గారు ఇన్స్టలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ అని ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనేది వదిలేసి కన్జ్యూమింగ్ అబౌట్ 500 units month by 31st December 2018 and consuming about 200 units month by 31st December 2019. ఇది చదివిండి అధ్యక్ష. ఇది పద్ధతి అయితే అధ్యక్ష? ప్రజలు పక్కదోరు పట్టించడం కాకపోతే సభను పక్కదోరు పట్టించడం కాకపోతే ఏమైంది అధ్యక్ష? ఇక షేయిపాటి లీడర్లు అబద్ధపు సాటింపులు ఎట్లా చేసిరు, పుకార్లు ఎట్లా లేపిరు, అసలు నిజాలేంటి ఏంది కథ ఒకసారి మాటలని నూరి. స్మార్ట్ మీటర్లు అనే విషయం ఎక్కడనైతే వెళ్ళి బిల్లులు తీసుకుంటున్న సందర్భంలో ఎక్కువగా దాడులు జరుగుతున్నాయో వాళ్ళ మీద అధికారుల మీద రీడింగ్ చోట అది అవసరం లేకుండా మన డిస్కమ్ హెడ్ ఆఫీస్లోనే అక్కడ ఉన్న మీటర్ది కూడా ఇక్కడ నమోదు అవుతుంది, అవకాశం దొరుకుతుంది మనకు. ఇది ప్రధానంగా. రెండవది ప్రిఫరెన్స్ తగ్గుతుంది. ప్రీపెయిడ్ మీటర్లు పెట్టడం ద్వారా ఎంత అవసరం ఉన్న వాళ్ళు అంతే కొనుక్కుంటారు, ముందే డబ్బులు చెల్లిస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా పోతుంది. డిస్కమ్లకి ఇది ఉపయోగం అవుతుంది అని చెప్పి ఆ రోజు అది తీసుకొచ్చింది కేంద్రం. అన్ని రాష్ట్రాలు చేరినాయి, మాకంటే ముందే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా చేరినాయి, ఆనాడు రాజస్థాన్ సిమ్లా రాష్ట్రాలు కూడా చేరినాయి. చివరి మనం కూడా చేరినాం. ఆ విషయాన్ని మేము ఆనాడే చెప్పినాం. చెప్పడమే కాదు 9,000 కోట్ల రూపాయలు డిస్కౌంట్లో మేము తీసుకున్నాం, అప్పుడు మనం భారం తీసుకున్నాం. ఆ స్మార్ట్ మీటర్లకు సంబంధించి ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ఉదయ్ స్కీమ్కి సంబంధించిన ప్రస్తావన. కానీ హరీష్ రావు గారు మేము మీటర్లు పెట్టడానికి కేసీఆర్ గారు ఒప్పుకోలేదు, నా తల దయ్యపడినా సరే రైతు మీటర్ పెట్టని అనుడు అని చెప్పి వారు చెప్తున్న సందర్భంలో వారు లేచి ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వాక్యాన్ని వదిలేసి చదవడం అనేదే దురదృష్టకరం. అసలు మునుపు కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎట్లుండే, 10 ఏళ్ల సంది ఎట్లున్నదో చెప్పిండు వినాల మీరు. మనం వచ్చే నాటికి ఉన్న కరెంటు ఇబ్బందుల్లో మనకి ఇబ్బందులు ఉండగా ఇంతకుముందు వారు చెప్పారు జనాభా తక్కువ ఎక్కువ ఇచ్చిండ్రు రేపు ప్రమాదం వస్తుందని. కాదు అధ్యక్ష, ఆ రోజు యూటిలైజేషన్ ఎంత ఉందో చూసి దాని ప్రకారం ఇచ్చిండ్రు. తెలంగాణ ప్రాంతంలో ఎంత యూటిలైజ్ అవుతుంది కరెంటు, అక్కడ ఎంత అవుతుందని చూసి దాని ప్రకారం కేంద్రం చట్టంలో పెట్టింది అధ్యక్ష. దాని ప్రకారం కూడా వీళ్ళ దోస్తు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలే మనకు. మొత్తం కేవలం కుట్రపూరితంగా సీలేరు ప్రాజెక్టు కొట్టేయడానికి 7 మండలాలు తీసుకున్నాడు అధ్యక్ష. ఆయన ముంపు కొరకే తీసుకుంటానని అనుకుంటే అంత అవసరం లేదు అధ్యక్ష. కేవలం సీలేరు కొట్టేయడం కూడా తీసుకున్నాడు ఆనాడు మేము అది కూడా చెప్పినాం. అంతేకాదు మనకి ఇవ్వాల్సిన షేరు ఆ రాష్ట్రం నుంచి ఇవ్వకపోగా మనం ప్రైవేట్ వాళ్ళ దగ్గర కొనుక్కుందామని ప్రయత్నం చేసినా వాళ్ళని కూడా పిలిచి భయపెట్టించే పనిచేసారు. ఆగురు ఇంకున్నది. అసలు కేసీఆర్ సార్ అంటే ఏందో, కడమ లీడర్లకు సార్కున్న ఫరక్ ఏందో ఒక్కటంటే ఒక్కటే మాటలు ఇనురోళ్ళ. నేను మాట్లాడిన మాటలో దయచేసి మరి మీ వాళ్ళు ఎంతవరకు చూపించారో మాకు తెలియదు, మా కట్ చేస్తున్నారు ఓకే, కానీ నేను చూపించింది కనుక బయట మొత్తం ప్రజలకు చూస్తే నేను మాట్లాడిన దాంట్లో ఒక అక్షరం ఎక్కడైనా తప్పుందా? ఎందుకు ముఖ్యమంత్రి భుజాలు అడుగుకున్నాడు అంత ఆవేశంగా ఉడుకొచ్చిండు బయట నుంచి? దొరికిపోయింది కాబట్టే, మీ దొంగతనం దొరికిపోయింది కాబట్టే భయపడ్డారు తప్ప
నేను చెప్పిన ఎస్ మా సారు మా నాయకుడు కేసీఆర్ హరిశ్చంద్రుడే, మీరు ఆ సంచులు మోసే చంద్రుడు, వాడు చంద్రుడి సంచులు మోసి జైలు పోయింది నువ్వు, మా నాయకుడు హరిశ్చంద్రుడే. ఇక ఇట్లా జగదీశ్వర్ రెడ్డి సారు ప్రభుత్వాన్ని అసెంబ్లీ మొసమర్రకుండా చేసినంత పనిచేసిండు. ఇక సార్ మాట్లాడుతుంటే చెయ్యి పాటలు ఏదో ఒకటి అనడు, ఏదో ఒకటి తీసిర్రు. మరి జగదీశ్ నవ్వుకుంటాడా? చూడుర్రి సవాల్ ఎట్లున్నదో. ఆయన నన్ను గురించి ఏదైతే వ్యక్తిగతంగా మాట్లాడిండో, ఏదో తడిపారు చేసినని, ఏదో లెక్కర్ కేసులో ఉన్నాని, అందులో ఒక్కటి రికార్డు చూపించినా నేను ఇదే సభలో ముక్కు నేలకు రాసి రాజీనామా చేసిపోతా, రాజకీయాలకు రాను. ఆయన ముఖ్యమంత్రి ఇద్దరు చేయాలి, ముక్కు నేలకు రాయాలి, రాజీనామా చేయాలి ఇద్దరు. ఒకటి నిరూపించకపోయినా నేను దానికి సిద్ధంగా ఉన్నా. దీని నిలబడాలి అధ్యక్ష, దీని నిలబడాలని చెప్తా ఉన్నా. అధ్యక్ష, నా పైన ఒకటి కాదు 3 హత్య కేసులు పెట్టిండ్రు. వాళ్ళే అధ్యక్ష 3 పెట్టిండ్రు. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆనాటి శాసనసభ్యుడు, మంత్రి. అయినా మూడిట్లో కోర్టు నిర్దోషిగా తేల్చింది. ఇది తప్ప ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సందర్భంగా వచ్చిన కేసులు తప్ప ఇంకా ఒక్క కేసు నా మీద ఉన్నా. ఆయన పెట్రోల్ బంక్ అన్నాడు, మిర్యాలు కూడా అన్నాడు. ఈ రెండింటి విషయంలో హౌస్ కమిటీని వేయండి. నేను ఆయన ముఖ్యమంత్రి చేసే ఆరోపణలు కానీ ఈయన ఆరోపణల మీద నేను నిలబడి ఉన్నా. ఇప్పటి కూడా చెప్తున్నా, వాళ్ళు ఈయన చెప్పిన రెండిట్లో ఒక్కటి లేకపోయినా నేను ఇక్కడ ఉన్నా, ఒక్కటి నిరూపితమైనా ఇక్కడి నుంచి అక్కడికి మీ టేబుల్ కనుక ముక్కు నేలకు రేసి రాజీనామా చేస్తే వాళ్ళిద్దరు కూడా పనిచేయాలి. ముఖ్యమంత్రి అండ్ కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు కూడా పనిచేయాలి. హౌస్ కమిటీ వేయండి. ఏ మాట కామాటేనోళ్ళ ఇక రాను ఈ దొంగలు ఉద్యమాలు చేస్తారు కావచ్చు ఈ సీసీటీవీ కెమెరాల మీద. ఇక సీసీటీవీలు వాళ్ళ పొట్ట కొడుతున్నాయట, పని పాట లేకుండా చేస్తానయట. ఇక ఉద్యమం తీస్తే ఎట్లుంటది అని ఆల్ ఇండియా దొంగల సంఘ పోళ్ళు అర్ధరాత్రి మీటింగ్ పెట్టుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సరే ముచ్చటేదో చూడుర్రి మీరు కూడా. ఫస్ట్ ఏడికి పోదాం? మన యమలాడకద్దాం. ఈడ మన యమలాడ రాజన్న గుడి దగ్గరలా దుకాణాలు ఉంటాయి కదా నొల్లా. చిమ్మ చీకట్ల సలి పెట్టంగా ఒక పెద్దక్క ఈ దుకాణం కాడకి వచ్చింది. అవు తండ్లాడుతుంది చూడు. అర్థమైంది కదా, ఈ అక్క దొంగగారన్నట్టు. ఇప్పుడు షటర్ను వలగొట్టి ఇంట్లో నా సామాన్లు మాయం చేసే పని పెట్టుకున్నది. అగో రాయి కోసం చూస్తాంది. కానీ అంతా ఏమైందంటే అమ్మగారి పర్ఫార్మెన్స్ ఆన్నే ఉన్న సీసీ కెమెరా మంచిగా చూసింది. అగో అబ్బర్ బిడ్డ ఇరుక్కపోయినరా భగవంతా. ఇప్పుడు ఎట్లా ఖతం? ఇగో గిట్లనే అనిపించింది కావచ్చు. కెమెరాను చూసుడుతోనే అమ్మగారికి కరెంటు షాట్ కొట్టినంత పనైంది. బీరిపోయి చూస్తుంది గట్లనే. ఇంకేమున్నది, నా గుండె చెదిరింది అనుకుంటా ఆడికెళ్ళి మెల్లగా మాయమైంది. చూసినవా, కత్తులతో కాదు కెమెరాలకు ఈ దొంగక్క ఎట్లా భయపడ్డదో. కెమెరా అంటే యాదికొచ్చింది. ఇప్పుడు ఇట్లనే డైరెక్ట్ ఖమ్మం జిల్లా సత్తుపల్లి దొంగ నాగం చూడుర్రి. ఇగో ఒక దొంగోడు ఇట్లా మెల్లకస్తుండు కదా, గేటు దొనికిండు, లోపలికి అత్తాండు. ఈడ సీసీటీవీ కెమెరా చూసుడే కాదు, కుయ్యి 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 అని అరిచింది. అరే అవునంటే ఈ దొంగోని సీసీ కెమెరా కనిపెట్టిందోల్లా. అగో అరెవ్వా, కొత్త రకం సీసీటీవీలు కావచ్చు. దొంగోడు అచ్చుడితోటే కెమెరా దొరకబట్టి సైరన్ ఇచ్చింది. ఖతం, దొంగోడు పీటీ ఉషను హుసేన్ బోల్ట్ను యాద్ చేసుకొని ఉరుకుడు. మొత్తానికి ఈ దొంగలు పోలీసు వాళ్ళని చూసి భయపడరో గాని సీసీటీవీలను చూసుడుతోనే గిట్లా గజ్జుం అనుకుంటా గాయమైపోతురు కదా. రౌలు, బొచ్చలు, కొర్రమట్టలు, బుడ్డబర్కలు ఇట్లా ఎన్నో తీర్ల చేపలు చూసుంటారు కదా మీరు. కానీ మీరు ఎన్నడూ చూడనసోంటి ఒక చేపను చూపిస్తా. దాన్ని చూస్తే మీరు పరేషానవుడు పక్క చూడరు. మరి ఎత్తర ఎత్తు హైసా, జోర్ లగాకే హైసా. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఏంది అసలు? ఆ క్రేన్ ఎరిగే తట్టున్నది కదా. చూస్తురానుల్లా
పెద్ద అంటే పెద్ద శాప, బాహుబలి శాప. దీని పెయి మీద మచ్చలున్నాయి అంటే మంచల సొర శాపనా? అసలు ఇది శాపనేనా? శాపగా అన్నట్టున్నది. ఒక దిక్కుకెళ్ళి చూస్తుంటే తమ్మింగలం లెక్క కనబడుతుంది, ఇంకో దిక్కుకెళ్ళి చూస్తుంటే శాప లెక్కగా అనుస్తుంది. అన్నట్టు దీని వజన్ ఎంతనో చెప్పాలనా? 1500 కిలోలు ఉన్నదట. అంటే 1.5 టన్నుల చేప అన్నట్టు. మన పక్క రాష్ట్రం ఆంధ్రలో ఉన్న మచిలీపట్నం బీచ్లా చేపలు పట్టేటోళ్ళకు దొరికింది. ఇక దీన్ని బయటికి గుంజుడు మనుషులతోనే కాలే, పెద్ద క్రేన్ పట్టుకొచ్చి యోగిట్లా ఒడ్డుకేసిరు. చచ్చిపోయింది పాపం. అసలైతే ఈ చేపలు ఎక్కువ కనబడేటోళ్ళ 100కో 1,00,000కో ఒకటి కానత్తది. ఆ ఒక్కదాన్ని వీరు దొరకబట్టే కోసుకునేదందుకు కూడా అక్కడికి రానప్పుడు దాని జాగ్రత్త దాన్ని ఉంచచ్చు కదా. ఏమిటికి వచ్చింది లేదు కానీ ఉత్త పుణ్యానికి దాని పానం బాయే, అంతేనా కాదా? అసలు చిన్నప్పుడు దీపావళి పిస్తోలతోని రీళ్ళ బాంబులు పెట్టి ఆడినాం కదా, గదే ఆట జర్ర సీరియస్గా ఆడతా అయిపో. ఈ పాటికి ఒలింపిక్ల కన్నా పోదును, మోడీ సార్తోనే మాట ముచ్చటన్న పెడుదును. ఇక గిట్లనే అనిపిస్తుందో నాకు నిన్నటి సంది. ఎందుకంటారా, మీకు మనుబాకర్ అనే పేరు ఎరికేనా? ఇన్నరా? ఇక ఇదివర సంది కొన్నేళ్ల దాకా మన దేశంలో ఈ పేరు మారుమోగుతూనే ఉంటుంది, మోగుతూనే ఉంటుంది, మోగుతూనే ఉంటుంది. ఇక మనక్క అని నేను కూడా ఆమె గురించి అప్పుడప్పుడు చెప్తూనే ఉంటా కావచ్చు. ఎందుకో ఎరికే కదా, మన దేశానికి రాతేండి ప్రైజ్ వాటకొచ్చింది పిస్టోల్ షూటింగ్లా. మరి ఎట్లా గెలిచింది, ఏంది కథ, గవన్నీ అట్లట్లా చూసేద్దాం. ఫస్ట్ ఈ బుజ్జవ్వకు అందరు శబ్బాష్ అనాలే, అన్నంకనే ముచ్చట చెప్తా. అన్నారు కదా, ఈ పాటికి ఎరకై ఉంటది ఈమెవలో. ఈమెనే మనుబాకర్. ప్యారిస్ లా మన 3 రంగుల జెండా రెపరెపలాడిచ్చింది, కడమాటగాళ్లకు కొత్త బలం ఇచ్చింది. ఒలింపిక్ ఆటలల్లా మన దేశం తరపున బోని కొట్టిందోల్లా పిస్తోల్ షూటింగ్ లా 3rd ప్రైజ్ వచ్చింది మన అక్కకు. అంటే రాతండి బిల్ల పట్టుకత్తన్నట్టు. అగో మెడలేసుకున్నది చూడు. Bronze medalist Manu Bhaker. Representing India. ఒలింపిక్ అంటే అల్లాటప్పనా? దునియాలోని అన్ని దేశాల నుంచి తోపు ఆటగాళ్ళొస్తారు. వాళ్ళందరినీ దాటుకొని 3వ ప్రైజ్ అంటే చిన్న ముచ్చట కాదు కదా. అందున ఈ ఒలింపిక్ ఆటలల్లా మన దేశం నుంచి వస్తున్న ఫస్ట్ పథకం. అందుకే మన అక్కకు ప్రైజ్ అచ్చుడుతోనే మన దేశం అంతా మురిసిపోయింది. వాళ్ళ ఇంట్లో సంబరాలు అయితే ఇక చెప్పవశం కాదు. ఇక మన మోడీ సారు కూడా ఈ మన అక్కకు ఫోన్ కొట్టి మంచిగా ఆడినవు, 3rd ప్రైజ్ తీసుకొచ్చుడు కూడా చిన్న మాట కాదని తారీఫ్ చేసిండు. हेलो नमस्ते सर। हेलो नमस्ते, खूब अभिनंदन, आपको बहुत बहुत बधाई। बहुत बहुत शुक्रिया सर, आप कैसे हैं? मैं बहुत बढ़िया से। आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के बाद और उत्साह और आनंद में हूँ। आप स्वयं को वैसे 0.1 से आप सिल्वर आपका रह गया, जी लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया। आपको 2 प्रकार की क्रेडिट मिल रही है। एक तो आप कहाँ से पदक लाई, लेकिन भारत की पहली महिला है जो इस मेडल लेके आई हो। అసలైతే మన దేశానికి ఒలింపిక్ పోటీలు నడుస్తుంటే చూడంగా 1, 2, 3 ఇట్లా పథకాలు వచ్చేది. చూసి కండ్లు కాయలయ్యేది నాకైతే. కానీ ఈసారి గట్ల ఎక్కువ ఎదురు చూడకుండానే అయింది కదా, జల్దీనే ఒక ప్రైజ్ అయితే వచ్చింది. ఇక ఈ మనకి ఇచ్చిన బలంతోని కడుమోలు కూడా మంచిగా ఆడి కమస్కం ఒక 10 గాళ్ళ పథకాలు పట్టుకత్తే ఆ సాంబరమే అలాగుంటది కదా. అవు కానీ నిన్న అలా జర వానలు ఎక్కువలేవు కదా,
ఇవాళనైతే ఎండపొడ కూడా వెళ్ళినట్టు వెళ్ళింది. మళ్ళీ ఏమనుకున్నాడో ఏమో సూర్యుడు మబ్బులలోకి పోయి జాక్కున్నాడు. కానీ అటుకెళ్ళైతే వానలు బాగా కొడుతున్నాయి, మనకెళ్ళి వరదలు వస్తున్నాయి. ఇటు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నీళ్ళతోని కలకలలాడుతున్నాయి. అన్నట్టు మన శ్రీశైలం ప్రాజెక్టు 3 గేట్లు ఎత్తిరట. పారి మనం ఆడికి పోయి చూసేద్దాం. ఇగో ఇదే మన శ్రీశైలం ప్రాజెక్టు. గేట్లు లేబడుతుర్రు. 1 2 3. గేట్లు తెరుచుకున్నాయోల్లా అగ చూడురి, మన కృష్ణమ్మ తల్లి ఎట్లా ఉరుకులు పరుగులు పెడుతుందో. వరెవ్వా, నిజంగా 2 కళ్ళు జాలనే జాలతలేవు కదా. అన్నట్టు ఇప్పుడు మన తెలంగాణలో చెర్లు, నదులు, జలపాతాలు గిట్ల ఏడజూడు నీళ్ళే నీళ్లు. ఓ దిక్కు వాన కూడా తక్కువైంది. జలపాతాలు, ప్రాజెక్టులేమో ఇక గిట్ల కనబడుతున్నాయి. ఇంకేమున్నది, జనాలు నీళ్ళతో పట్టిరు. జలపాతాల కాడ నీళ్ళల్లో ఎగురుకుంటా దునుక్కుంటా సంబరపడుతుర్రు. సంబరపడితే పడురు గాని జర పైలమే అన్నలు, లేకుంటే నవ్వులు పోయి నువ్వులు కాగల్లా. ఇవాళ ధూమ్ ధామ్ ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పిన కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బై బై, నమస్తే.